అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీ విలేజ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ భారతిని. ఈ రోజు వీడియో విలేజ్ టూర్ చాలా రోజుల నుండి చేద్దాం అనుకుంటున్నాను కదా. ఈ రోజు కుదిరింది. ఈ రోజు మీకు విలేజ్ టూర్ చూపిస్తాను. వీడియో కొద్దిగా లెంత్ ఉండొచ్చు, ఐడియా అయితే లేదు ఎంత లెంత్ వస్తుందో. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మా ఊర్లోకి వెళ్లే దారి నుండి మొత్తం మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ నుండి మా ఊరు వెళ్లే దారి అనమాట. ఈ పక్క అయితే అంతా మామిడి తోటలేనండి. ఈ పక్క పొలాలు ఉంటాయి. మీకు వెళ్లే కొద్ది చూపిస్తాను. ఫస్ట్ అయితే మీకు పెన్నా నది చూపించేస్తాను. ఇది బ్రిడ్జ్ మీద నుండి తీసిన వీడియో అండి. వీడియో కోసము బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చాము. మా ఊరు పక్కనే ఈ పెన్నా నది బ్రిడ్జ్ అయితే ఉంటది. ఒక 5 కిలోమీటర్లు ఉంటది అనుకోండి. దగ్గరేనండి. పెన్నా నది గట్టునే మా ఊరు అయితే ఉంటది. ఈ పెన్నా నది నీరు మీ ఊర్లోకి కానీ మీ ఇంట్లోకి కానీ నీరు ఎప్పుడు రాలేదక్క అని ఒకరు అడిగారు కామెంట్లో. వస్తాయండి. బాగా వర్షాలు పడి పెన్నా నది బాగా ఉప్పొంగిపోయి అంటే గేట్లు ఉంటాయి కదా, ఈ నీరంతా ఒక దగ్గర స్టోర్ చేసిన గేట్లు, ఆ గేట్లు ఎత్తేటేటప్పుడు మా ఊర్లోకి అయితే ఈ పెన్నా నది నీరు అయితే వస్తాయండి. ఒక్కసారి మా ఇంట్లోకి కూడా వచ్చాయి. అంటే మా ఊరు మొత్తం మునిగిపోయిందిలేండి. అప్పుడు మేము పక్కనే ఉండే ఆత్మకూరు సిటీకి అయితే వెళ్ళిపోయాము. నాకు పెళ్ళి అయిన తర్వాత ఒక్కసారి అలా నీరు అయితే వచ్చాయి ఊర్లోకి. మాకు ఈ పెన్నా నీరు వల్లనే సంవత్సరానికి 2 పంటలు అయితే అవుతాయి. 3 పంటలు కూడా పండించవచ్చు, కానీ ఎక్కువగా 3 పంటలు వేయరండి, 2 పంటలే వేస్తారు. అంటే నీరు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పంట పండించడానికి ఇబ్బంది ఏమి ఉండదు. పొలాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి, చూపిస్తున్నాను కదా, అదే మా ఊరు. అంటే పెన్నా గట్టు అనమాట. అది ఆ గట్టు మీదే మా ఊరు ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పెన్నా నదిలో నీరు పెద్దగా లేవండి, అందుకని మీకు నీరు ఎక్కువగా చూపించలేకపోతున్నాను. ఎక్కువగా ఇసుక దిబ్బలే కనిపిస్తున్నాయి. మామూలుగా బాగా వర్షాలు పడి నీరు బాగా వచ్చాయి అనుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు దాకా అయితే అసలు వర్షాలు పెద్దగా పడలేదండి, అందుకని నీరు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడైతే నేను బ్రిడ్జి కిందకి వచ్చేసి అయితే వీడియో తీస్తున్నాను. బాగా వర్షాలు పడి పెన్నా నదిలోకి నీరు వచ్చాయి అనుకోండి, మా చుట్టుపక్కల ఉండే ఊర్లో వాళ్ళందరూ వచ్చి కూడా ఈ పెన్నా నది చూడడానికి అయితే వస్తారు. సరదాగా చూడడానికి చాలా బాగుంటుంది. ఈ పెన్నా నదిలో ఇసుక కూడా చాలా బాగుంటుందండి. ఇల్లు కట్టుకోవడానికి కానీ బిల్డింగ్లు కట్టుకోవడానికి కానీ నెంబర్ 1 క్వాలిటీ ఇసుక. ఎక్కువగా మా ఊరు చుట్టూ సైడ్ అంతా కూడా ఈ ఇసుకే తీసుకుపోతూ ఉంటారు. మాకు ఈ ఇసుక ఎక్కువగా అవైలబుల్గా ఉంటుంది. ఇది కూడా చాలా మంచి ఇసుక కాబట్టి చాలా బాగుంటుంది ఇల్లు కట్టుకోవడానికి కానీ బిల్డింగ్లు కట్టుకోవడానికి కానీ. ఇది పైన బ్రిడ్జి చూడండి, కింద నుండి వీడియో తీసాను. ఇంక ఇదనమాట మా పెన్నా నది. నేను చాలా రోజుల నుండి చూపించాలి అని అనుకుంటున్నాను, కాకపోతే ఈరోజు వీలైంది. నేను ఇంకా బాగా వీడియో తీయాలి అనుకున్నాను, కానీ అసలు పెన్నా నదిలో నీరు లేవండి. ఇంక నది వరకు అయితే ఇంతే చూపించాను. ఇప్పుడైతే మా ఊర్లోకి వెళ్ళి చూపిస్తున్నాను. ఇప్పుడే ఊర్లోకి అయితే వెళ్తున్నాము. మేము బైక్ మీద వచ్చేసి అయితే వీడియో తీయడానికి అయితే వచ్చాము. చూడండి ఈ పక్క మొత్తం కూడా మామిడి చెట్లే ఉంటాయి. ఇంకో పక్క ఎక్కువగా వరి పంట అయితే ఉంటుందండి. మా ఊరు సైడ్ వేసే పంట ఎక్కువగా వరి పంటేనే, ఇంకే పంటలు పెద్దగా వేయరు. ఉంటే మామిడి తోటలు ఎక్కువ ఉంటాయి, లేదంటే వరి పొలాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా మా ఊర్లో తాటి చెట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. మీకు తాటి ట్యాగలు వేసే చూపించాను కదా వీడియో, ఇంతకు ముందు వీడియోలోనే పెట్టాను. తాటి చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా మా ఊర్లోకి వెళ్ళే కొద్దీ ఎట్లా ఉండేదంటే ఏదో అడవిలో నుండి మధ్య రోడ్డు వేసి వెళ్ళినట్టుగా ఉంటుంది. బయట సిటీ నుండి వచ్చేటప్పుడు మా ఊర్లోకి ఎంటర్ అవ్వగానే అర్థమైపోద్దండి. అంటే బయట నుండి వచ్చేటప్పుడు బయట చాలా వేడిగా ఉంటుంది. మా ఊర్లోకి రాగానే ఏదో ఏసీ ఆన్ చేసినట్టుగా అంత చల్లగా అయితే అయిపోతుంది వాతావరణము. అంటే అక్కడికి ఇక్కడికి వాతావరణం డిఫరెంట్, అంత బాగుంటుంది అనమాట. మా ఊర్లో అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా సరే పచ్చంగా ఉంటుందండి. వర్షాలు పడ్డాయి అనుకోండి ఇంకా చుట్టూ కూడా పచ్చంగా ఉంటుంది. మీకు కూడా మా ఊరు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా మా ఊరు గూగుల్ మ్యాప్లో చూసినా సరే కనిపించదు. అంత మారుమూలమైన పల్లెటూరు గ్రామం అనమాట. చూడడానికి అయితే మా ఊరు చాలా బాగుంటుంది. ఇంక ఈ పక్క మొత్తం వరి పొలాలు, ఈ పక్క మొత్తం మామిడి తోటలు. మీకు ముందే చెప్పాను కదా, ఎక్కువగా మా ఊరు సైడ్ అయితే వరి పొలాలే ఉంటాయండి. ఆవులు కూడా మా ఊర్లో పెద్దగా ఉండవు, ఎక్కువగా బర్రెలే ఉంటాయి. నేనైతే ఇక్కడికి వచ్చిన నుండి ఒక్క ఆవు కూడా చూడలేదు. ఇంటింటికి ఒక బర్రె అయినా ఉంటుంది, కానీ ఆవులు మాత్రం ఉండవండి. ఎందుకు ఇక్కడ ఆవు పాలు తాగడానికి పెద్దగా ఇష్టపడరు. ఇంకా అటైతే చూడండి అక్కడ మామిడి తోటలు ఉన్నాయి. మామిడి తోట పక్కనే వరి పొలాలు ఉన్నాయి. ఇంకా మా ఊరు చుట్టూ కూడా వరి పొలాలేండి. మేము మనుషులు తక్కువ, భూములు ఎక్కువ ఉంటాయిలేండి. ఇక్కడ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మెయిన్ వాతావరణం బాగుంటుందండి. పచ్చగా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఇలాంటి వాతావరణం చాలా మందికి చాలా ఇష్టపడతారు. నేను ఇంకా నీట్గా వీడియో తీయాలనుకున్నాను, కానీ అసలు ఎలా వీడియో తీయాలో ఐడియా రాలేదు. ఇప్పుడు దాకా మా ఊర్లోకి వచ్చే దారే చూపించాను. ఇప్పుడు ఆల్రెడీ మా ఊర్లోకి వచ్చి మా ఇంటి దగ్గరికి అయితే వస్తామండి. మా ఇంటికి కొద్ది దూరంలో ఉండే ఇల్లు ఇవన్నమాట. పంట అయితే ఆల్రెడీ పండిపోయి కోతకైతే వచ్చేసింది. ఊర్లోకి అయితే వస్తాము. ఇదంతా వచ్చి చూపించాను కదా,
ఇదిగోండి ఇప్పుడు మా ఊర్లో ఇల్లు లేవేమి లేవు అని అడుగుతున్నారు కదా. చూడండి ఇక్కడంతా కూడా మా ఊర్లో ఇల్లులు ఉండేది 4 ఇల్లులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుండి మా ఊరు స్టార్ట్ అన్నమాట ఇల్లు ఉండడము. ఇదిగోండి ఆ పక్క మొత్తం కూడా 2-3 ఇల్లులు అయితే ఉన్నాయి. ఈ ఫస్ట్ రాగానే మా ఊర్లోకి రాగానే ఈ పెద్ద ఇల్లే కనిపిస్తుందండి. మా ఊర్లో ఉండే పెద్ద ఇల్లు ఏదైనా ఉందంటే ఈ ఇల్లే అనమాట. ఇంకా ఆ పక్క అయితే మా పిన్ని వాళ్ళు ఉన్నారు. అంటే నేను చాలా వీడియోస్లో చూపించాను బారగట్ట ఆడుకునేటి ఇవన్నీ ఇక్కడ నుండి వచ్చాయని. మా ఇంటికాడ అయితే ఆడుకుంటా ఉంటాము సరదాగా. ఇంకా ఆ పక్క మొత్తం ఇల్లు 2 ఉన్నాయి కానీ చూపించడానికి అంత లెంత్ ఎక్కువైపోయిందని అంత దూరం అయితే వెళ్ళలేదు. ఇంక ఇప్పుడైతే మా ఇంటికి వెళ్తున్నామండి. వీళ్ళకైతే కారు అన్నీ ఉన్నాయి. వీళ్ళు పర్లేదు బాగానే రిచ్ అండి. మరి అంటే మా సొంత బంధువులేని, కాకపోతే బాగా రిచ్ అయిన వాళ్ళు. మాకు అంత లేదులేండి, మేము మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని. ఇంటికైతే వెళ్తున్నాను. ఇక్కడ ఉండే ఇంటికి మా ఇంటికి పెద్దగా దూరం అయితే ఏమి ఉండదండి. ఇప్పుడైతే మా ఇంటి దగ్గరికి వస్తాము, చూపిస్తారండి. మా ఇల్లు చాలా మంది చూస్తుంటారు, ప్రతి వీడియోలో మా ఇల్లు చూపిస్తున్నారండి. ఇదే మా ఇల్లు. ఇంకెక్కడ నుండి అయితే ఇంకో కాలనీ వస్తుంది, అక్కడ ఒక 20 ఇల్లు దాకా ఉంటాయి. అది కూడా మీకు మొత్తం చూపిస్తాను. మా ఊర్లో చిన్న స్కూల్ కూడా ఉందండి, అది అక్కడే ఆ కాలనీ దగ్గర ఉన్నది. అక్కడ ఉండే ఇల్లుకి మా ఇంటికి చాలా దూరం ఉంటదండి. చాలా దూరం అంటే అంత దూరం ఉండదు, కాకపోతే కొద్ది దూరం ఉంటది. అంటే మరి పిలిస్తే పలికినంత దగ్గర అయితే ఉండరు, కొద్దిగా ఎక్కువ దూరమే ఉంటది. కొద్ది దూరం నడిచి ఒక 20 ఇల్లు దాకా అందరూ ఒకే దగ్గర కట్టుకొని ఉంటారు. అక్కడ మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడైతే మా ఇల్లు ఉంది. ఇక్కడ ఉన్న 4 ఇల్లు అయితే మీకు చూపించాను కదా. చాలా మంది అడిగారు ఎన్ని ఇల్లు ఉన్నాయక్క అనేసి. ఇదిగోండి మా ఇల్లు వెనక నుండి చూపిస్తున్నాను. ఇది సపారము, అది ఇల్లు. ఇంకా ఇదిగో ఇక్కడ చాలా సార్లు చూపించాను కదా పెద్ద వేప చెట్టు. ఇది మా నేరేడు చెట్టు. ఇప్పుడైతే కాయలు లేవు, ఒక 2 నెలల క్రితం అయితే బాగా కాసాయి నేరేడు పళ్ళు. ఇంటి వెనకని పెద్ద మామిడి తోట, చాలా పెద్దదండి. మీకు చాలా వీడియోస్ లో చూపించాను. ఇంక ఈ పక్కేమో ఈ పక్కనే రోడ్డు పక్కన పెద్ద మంచి వరి పొలం అయితే ఉంది. ఇదంతా కూడా వరి పొలము. ఇది పెద్ద చింత చెట్టు అన్నమాట. నేను చింతకాయలు కాసేటప్పుడు మాత్రం చింతకాయలు బాగానే చింతలు కోస్తానండి. చిన్న చిన్న కాయలు అయి ఉన్నాయి, ఇవి తినడానికి బాగుంటాయి. చింతకాయలు ఆగండి కోస్తాను. ఈ చింతకాయలు చిన్న చింతకాయలు అండి, కోస్తున్నాను. తినడానికి బాగుంటాయి, ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటాయి. చాలా చిన్న కాయలు అయి ఉన్నాయి, పెద్ద కాయలు కాదు, పిందిలు అనమాట. ఇంత చిన్న సైజులో తినేటప్పుడు ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటాయి. చిన్నప్పుడు అయితే బాగా తినేదాన్ని. బాగా ఈ చింతకాయల కోసం మాత్రమే స్కూల్ నుండి రాగానే బయటికి వెళ్ళే వాళ్ళము, అంత ఇష్టంగా తినేవాళ్ళము. చిన్న కాయలు లేతకాయలు తినడానికి బాగుంటాయి. మరి పుల్లంగా కాకుండా అలానే ఒగురుగా లేకుండా ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటాయి. నాకైతే చాలా ఇష్టము. నాకు తెలిసి చాలా మంది కూడా ఇవి ఇష్టపడతారు. మా ఊర్లో చిన్న కాలనీ ఉంది అని చెప్పాను కదా, అక్కడికైతే పోతున్నాను. ఇవన్నీ కూడా ఈ లారీలోకి కర్ర అయితే లోడ్ చేస్తున్నారండి. ఈ కర్ర మొత్తం కూడా మామిడి కర్రేని. అంటే మా ఊర్లో ఉండే చెట్లు, చాలా చెట్లు మామిడి చెట్లు అయితే పురుగాడేసి కాయలు సరిగ్గా కాయటం లేదు, అందువల్ల ఆ చెట్లన్నీ కట్ చేసి అయితే అమ్మేశారు. ఇదంతా కూడా మామిడి కర్రేని. ఆ చెట్ల ప్లేస్లో మళ్ళీ కొత్త చెట్లు అయితే వేస్తారు. పురుగు పట్టేసిన చెట్లన్నీ కట్ చేసిస్తారు, ఆ చెట్టు ప్లేస్లో కొత్త మామిడి మొక్కలు అయితే వేస్తారు. ఇప్పుడైతే కాలనీలోకి వస్తాము. ఇక్కడ ఈ చిన్న ఇల్లు అయితే ఫస్ట్ అయితే ఎంట్రెన్స్లో కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు ఉండర్లేండి, అంటే మామిడి తోటలో చిన్న ఇల్లు అయితే వేసుకున్నారు కాపలా కోసం అనమాట. ఇప్పుడైతే ఇవి కాలనీలోకి అయితే వచ్చేసాను. కాలనీలోకి రాగానే ఫస్ట్ అయితే స్కూలే కనిపిస్తుంది. ఇదిగోండి పక్క మొత్తం కూడా పంట పొలాలు ఉన్న చిన్న కాలనీ ఇక్కడైతే ఉంటది. ఇక్కడ నుండి మొత్తం నేను ఇంకా బ్యాక్ సైడ్ వాయిస్ ఇప్పిస్తున్నా చూడండి. ఇదిగోండి కాలనీలోకి రాగానే ఫస్ట్ అయితే స్కూలే కనిపిస్తుంది. చిన్నప్పుడు మా ఆయన ఈ స్కూల్లోనే చదువుకున్నారు. 1st క్లాస్ నుండి 5th క్లాస్ దాకా ఇక్కడ చదువుకున్నారు. ఇదైతే పాత స్కూల్ అండి. ఇగో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది పాత స్కూల్. దీనికి ఆపోజిట్ లో అయితే కొత్త స్కూల్ కట్టున్నారు. ఈ పాత స్కూల్లోనే మా హస్బెండ్ అయితే ఇక్కడే చదువుకున్నారు. ఈ స్కూల్ బాగా పాతబడిపోయిందనేసి, ఇది పాత స్కూల్, ఈ స్కూల్ బాగా పాతబడిపోయిందని దీని ఎదురుగానే కొత్త స్కూల్ అయితే కట్టారు. ఆ స్కూల్ ఇప్పుడు రీసెంట్గా కట్టారండి, ఒక 3-4 సంవత్సరాలు అయితే అయ్యింది ఈ కొత్త స్కూల్ కట్టి. ఈ పాత స్కూల్ ఇంతకు ముందు అయితే ఉండేది. మా వదినుండి ఇంకా మా ఆయన కూడా ఇక్కడే చదువుకున్నారు. అంటే ఇక్కడ 5th క్లాస్ దాకే ఉందండి. దాని తర్వాత వేరే కొద్దిగా మా ఊరికి కొద్ది దూరంలో అయితే వేరే ఊర్లో అయితే మళ్ళీ 6th క్లాస్ నుండి అక్కడ చదువుకోవడానికి అయితే ఉంది హై స్కూలు. ఇంక ఇక్కడైతే బాగానే ఇల్లులు ఉన్నాయి. ఇప్పుడున్న ఇల్లులు 20 ఇల్లులు అయినా సరే దగ్గరగానే ఉంటాయి. అంటే ఇంటి పక్కన ఇల్లు అయితే కట్టుకొని ఉంటారు. మా ఇల్లు లాగా ఏదో విసిరిసినట్టుగా అక్కడొకటి కాకుండా ఇక్కడ ఇల్లు అన్నీ కూడా పక్కనే ఉంటాయి.
పిల్లలు అందరు కూడా బాగానే ఉంటారండి. ఇక్కడ అందరు కూడా కలిసే ఉంటారు. మా ఇల్లే కొద్ది దూరం ఉంటుంది, పక్క పక్కన ఉంటే బాగుండేది. ఈ చిన్న కాలనీలో ఒక చిన్న బంకు కూడా ఉంది, అదే కొట్టు కూడా ఉంది. అంటే ఎక్కువ సామాన్లు అక్కడేం దొరకవులేండి. ఏవైనా తిన్న వస్తువులు, చిన్న చిన్న వస్తువులే దొరుకుతాయి. అన్ని సామాన్లు అక్కడేం దొరకవు. అంటే చిన్న ఊరు కాబట్టి చిన్న బంకు అయితే తినే వస్తువులు ఎక్కువగా పెట్టుకున్నారు. ఇంకా ఆ చివరి దాకా అయితే పెద్ద కాలనీ అయితే ఉందండి. ఒక 20-30 ఇల్లులు ఉంటాయని అనుకుంటున్నాను. నేను కూడా ఎక్కువగా ఇక్కడికైతే అసలు రానండి. అసలే ఎప్పుడో సంవత్సరానికి 2-3 సార్లు మాత్రమే ఇక్కడికి వస్తాను. చాలా అంటే చాలా తక్కువగా వస్తాను. ఈరోజు వీడియో తీయడానికి వచ్చాను. ఇంక ఈ కాలనీ పక్కనే పెన్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా అవతల అనమాట, ఇక్కడ లాస్ట్ దాకా పోతే అవతల మొత్తము ఒక కొద్ది దూరం వరకు మామిడి తోటలు ఉంటాయి. ఆ మామిడి తోటలు వెనక పెన్ అనేది అయితే ఉంటుంది. అంటే ఈ గొట్టినే మేమైతే ఉన్నాము. పెన్ అనేది పక్కనే వీళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకున్నారు. ఎప్పుడైనా వర్షం పడితే నీరు వచ్చేవులేండి. ఎక్కువగా వరదలు వచ్చినప్పుడు మాత్రమే మా ఊర్లోకి నీరు వస్తాయి. అంతకు మించి నీరు రావు. నాకు తెలిసి నా పెళ్ళి అయిన తర్వాత ఒక్కసారే ఈ పెన్ అనేది నీరు అయితే మా ఊర్లోకి వచ్చాయి. మా ఊరైతే చూడడానికి బాగుంటుంది. ఇక్కడ వరకు అయితే పర్లేదండి, బాగా ఇల్లు ఉన్నాయి, పక్క పక్కనే ఉన్నాయి. అమ్మ వాళ్ళ ఊరు కూడా ఇలానే ఉంటుంది. అంటే ఇల్లు అన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి. ఇక్కడ ఉన్నవి 20-30 ఇల్లులే ఉన్నాయి. కానీ మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే సరే 300-400 ఇల్లులు అయితే ఉన్నాయి. మా అమ్మ వాళ్ళ ఊరు అంత పెద్ద ఊరు అనమాట. అది కూడా పల్లెటూరే, కానీ ఇంత పల్లెటూరు అని కాదనమాట. ఇంక ఇప్పుడైతే మా ఊర్లో ఉండే ఒక్కగానొక్క గుడి అండి, చిన్న గుడి. ఆ గుడి అయితే చూపిస్తున్నాను. ఈ గుడిని మేము వెంకయ్య స్వామి గుడి అంటాము. ప్రతి శనివారము ఈ గుడి తెరిచి అయితే పూజలు చేస్తారు. మామూలుగా ఉండేటప్పుడు అయితే గేట్లు వేసేసి మామూలుగా ఉంచేస్తారు. శనివారం మాత్రమే ఇక్కడైతే పూజ చేస్తారు వెంకయ్య స్వామి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దేవుడిని బాగా నమ్ముతారండి. నాకైతే ఈ దేవుడి మీద పెద్దగా నమ్మకం ఉండదు. ఎందుకంటే నాకు పెళ్ళి అయిన తర్వాతే ఈ దేవుడిని చూడడం అయితే చూశాను. అందువల్ల నాకు పెద్దగా నమ్మకం ఉండదు. నేను ఈ గుడికి కూడా పెద్దగా ఎప్పుడూ రానండి. నేను చెప్పాను కదా, ఈ కాలనీకి ఎప్పుడో ఒకసారి అయితే వస్తాను. అవసరం ఉంటేనే వస్తాను, ఎప్పుడు పడితే అప్పుడు రాను. ఎందుకు నాకు ఇక్కడ పెద్దగా రావాలనిపించింది. ఇక్కడ నాకు ఎవరు కూడా తెలీదు. నేను ఎక్కువగా రాకపోవడం వల్ల ఇక్కడ ఎవరు కూడా నాకు తెలియదు అనమాట. మా ఊరు చిన్న ఊరైనా సరే, పల్లెటూరు అయినా సరే, నాకు మా ఊరు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మీరే చూసారు కదా ఎంత బాగుందో మా ఊరు. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ప్రశాంతంగా ఉండొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏదైనా బతుకు తెరువు ఉండదు అనమాట. అంటే రోజు కూడా ఏదో ఒక పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని బతుకు తెరువు ఉండదు. అంతకు మించి ఇంకే ప్రాబ్లము ఉండదండి. ఆ ఒక్క ఇది తప్ప నాకు ఇంకా అన్ని విషయాల్లో కూడా మా ఊరు అంటే నాకు చాలా ఇష్టము, చాలా బాగుంటుంది. మెయిన్ ఎక్కువగా ఒకరి విషయాలు ఒకరు పెద్దగా పట్టించుకోరు. నాకు తెలిసినంత వరకు మా ఊర్లో ఉండే, మా ఇంటి దగ్గర ఉండే 4 ఇళ్ళల్లో అయితే పెద్దగా ఒకరి గురించి ఒకరైతే ఎక్కువగా నెగిటివ్గా అయితే మాట్లాడుకోరండి. మ్యాక్సిమం స్నేహంగా ఉండడానికే ప్రయత్నిస్తారు నాకు తెలిసినంత వరకు. అంతకుముందు ఎలా ఉండేవారో నాకు తెలీదు. అంతకుముందు మా ఊర్లో కూడా ఎక్కువ ఇల్లులు ఉండేవి. కాకపోతే అందరూ కూడా ఉద్యోగాల పరంగా, మిగతా బిజినెస్ల పరంగా అయితే బయటికి వెళ్ళిపోయారు. ఇక్కడ బాగా చదివిన వాళ్ళే ఉన్నారండి. ఇక్కడ నుండి వెళ్ళే వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, ఇంకా మంచి మంచి ఉద్యోగాల్లో అయితే సెటిల్ అయిన వాళ్ళే ఇక్కడ నుండి వెళ్ళి ఉన్నారు. అలా సెటిల్ కాకుండా మా ఆయన లాంటి వాళ్ళు ఇక్కడే ఉండిపోయి ఉన్నారనమాట. బాగా చదువుకొని సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు. మా ఇంటి చుట్టుపక్కల కూడా చాలా ఇల్లులు ఉండేటివి, ఇప్పుడైతే లేవు. కానీ వాళ్ళందరూ చదువు పరంగానే బయటకు వెళ్ళిపోయారు. పెన్నా నది దగ్గరికి వెళ్తున్నాను. నది దగ్గరికి అంటే నది దగ్గరికి కాదు, నది చాలా దూరం ఉంటుందిలేండి. జస్ట్ ఇసుక దెబ్బలు ఉంటాయి. అక్కడికైతే వెళ్ళి మీకు చిన్న వీడియో క్లిప్ అయితే చూపిస్తాను. ఇందాక మీకు పెన్నా నది బ్రిడ్జ్ మీద నుండి చూపించాను. ఇప్పుడు మా ఊరు నుండి బ్రిడ్జ్ ఎలా కనిపిస్తుంది, ఇక్కడ నుండి అయితే వీడియో తీసి చూపిస్తాను. ఈ పెన్నా నదిలోనే కొద్దిగా వేరుశనగ అయితే వేసుకొని ఉంటారండి. ఇక్కడ వేరుశనగ బాగా పెన్నా నదిలో అయితే కాస్తుంది. అందుకని ఎవరైనా కొంతమంది వేరుశనగ అయితే వేసుకున్నారు. మీకు ఒకటి పెరికి అయితే చూపిస్తాను. వేరుశనగ పెద్దగా ఊరలేదండి, కొద్దిగా మొలకలు అయితే చిన్న చిన్న వచ్చున్నాయి. అందుకని ఒక్క చెట్టే పెరికాను. చూడండి, కాయలు పెద్దగా ఊరలేదు, లోపల గింజలు అసలు తయారవ్వలేదు. అందుకని ఇంకా ఒట్టిగా వేస్ట్ అయిపోతాయని ఒక్క మొక్క పెరికాను. ఇంకా పెరికిన దాంట్లో ఒక 4 కాయలు అయితే ఉన్నా, అవైతే తెంపుకొని తిన్నానమాట. వాటిలో గింజలు అసలు అవ్వలేదు. ఇంకా ఇదనమాట. ఇగోండి, ఇక్కడైతే పెన్నా నది ఈ అవతల మొత్తం కూడా మీకు క్లియర్గా కనిపించడం లేదు, అంటే దూరంగా ఉంది మొత్తం కూడా. ఇక్కడ అంతా కూడా ఇసుక దెబ్బలే ఉంటాయండి. ఎంత దూరం చూసినా ఇసుకే కనిపిస్తూ ఉంటుంది. ఎడారిలాగా ఉంటుంది అనుకోండి, ఎడారే అనుకోండి, అట్నే ఉంటుంది. ఇదిగోండి, ఆ దూరంగా మీకు పెన్నా బ్రిడ్జి అయితే కనిపిస్తుంది కదా. మా ఊరు నుండి చూస్తే ఆ బ్రిడ్జి అలా కనిపిస్తుంది. చాలా దూరంగా ఉంది. జూమ్ చేసి చూపించి మీకు సరిగ్గా కనిపించలేదని అనుకుంటున్నాను. ఇదనమాట. ఇంక ఇదేని మా ఊరు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే ఖచ్చితంగా చెప్పండి. నాకు తెలిసి చాలా మందికి నచ్చే ఉంటుంది. ఇంక చుట్టూ కూడా ఇంకా పొలాలు, చెట్లే ఉంటాయి. ఇంక ఈ పక్క మొత్తం కూడా ఎడారిలాగా ఇసుక ఉంటుంది. ఇంక అంతేని.
ఇంకా మా ఊరైతే ఇందేనండి. నేను ఇంకా బాగా వీడియో తీయాలనుకున్నాను కానీ అసలు ఏదేదో చేయాలనుకున్నాను కానీ వీడియో తీసినప్పుడు మాత్రం ఎలా వీడియో తీయాలో ఐడియా రాలేదు. ఇంక ఇదే వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇవన్నీ మామిడి చెట్లు, మామిడి తోటలు అనమాట. ఈ మామిడి తోటలు ఇప్పుడు కాపు సరిగ్గా కాయటం లేదు, అంటే ఎక్కువగా పురుగాడేసింది. ఎందుకు అలా అయిందో తెలియటం లేదు. ఇంక ఇదైతే చిన్న కాలనీ చూపించాను కదా, ఇక్కడ పూల మొక్కలు వేసుకొని ఎలా పెంచుకున్నారు చూడండి. చూడడానికి బాగున్నాయి కదా పూల మొక్కలు. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చుంటే ఏదో ఒకటి కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయటం లేదు. మీరు లైక్ అయినా సబ్స్క్రైబ్ అయినా చేస్తేనే నాకు ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.